టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ సిరికొండ లక్ష్మణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తోనే వచ్చాను. ఈ రోజే మనకు కొత్తగా న్యూస్ పేపర్ లో తెలంగాణకు సంబంధించి టీచర్ పోస్టులు 19,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకు న్యూస్ వచ్చింది. అధికారుల లెక్కల ప్రకారం 19,000 టీచర్ పోస్టులు ఉన్నాయని వచ్చింది. కాబట్టి మరి దీంట్లో హెచ్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, మరి పిఈటి పోస్టులు ఎన్ని, మరి లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఎన్ని అనేది కూడా, హెడ్ మాస్టర్ పోస్టులు అనేది కూడా క్లియర్ గా ఆ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించిన దాంట్లో మనకు ఒక న్యూస్ పేపర్ లో వచ్చింది. మీకు ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అందుకనే విద్యార్థులు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి, భారీ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి, ఎందుకంటే విద్యాశాఖ అధికారులు డిఎస్సి వేయాలని త్వరగా స్కూళ్ళల్లో టీచర్ లేరు కాబట్టి 100% మనకు రాబోయే జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి నోటిఫికేషన్లనే 19,000 హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే చూడండి, భారీ డిఎస్సి రాబోతుంది. మరి 19,000 పోస్టులు ఒకటేసారి వేస్తారా, 2 సార్లు వేస్తారా అనేది తెలియదు కానీ, బట్ ఖాళీలు మాత్రం 100% 19,000 టీచర్ పోస్టులు ఖాళీగా అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. న్యూస్ పేపర్ లో వచ్చింది, మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. దాంతో పాటు గురుకుల టీచర్స్ లో కూడా భారీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం నోటిఫికేషన్లనే చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఒక 4-5 వేల గురుకుల టీజీటీ పీజీటీ పోస్టులు భారీగా ఉండబోతున్న బీఈడి విద్యార్థులకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లు భారీగా ఉన్నాయి. అండ్ గురుకులాల్లో టీజీటీ పీజీటీ, అదే విధంగా ఇంకా మోడల్ స్కూల్ టీచర్లు కూడా టీజీటీ పీజీటీ పోస్టులు ఒక 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే గురుకులాలు 4-5 వేలు, అండ్ మోడల్ స్కూల్ ఒక 2,000, అండ్ ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4,000, హెచ్జిటి పోస్టులు 10,000. దాదాపు హెచ్జిటి పోస్టులు 10,000 పైగా ఉన్నాయి. అండ్ బీఈడి విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్లు, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అన్ని కలిపి కూడా ఒక 10,000 పైన ఉన్నాయి. అంటే దాదాపు ఒక 20,000 నుంచి అంటే పీఈటీ పోస్టులు భారీగా, స్కూల్ కు ఒక పోస్టు పీఈటీ కూడా శాంక్షన్ చేశారు. 1,800 పోస్టులు మనకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రతి స్కూల్ కు ఒక పీఈటీ ఉండాలనే ఉద్దేశంతో 1,800 పీఈటీ పోస్టులు కూడా రాబోతున్నాయి. కాబట్టి భారీ డిఎస్సి నోటిఫికేషన్లు ఒకసారి వేస్తేనేమో 20-25 వేల పోస్టులతో వేయవచ్చు. 2 సార్లు వేయాలనుకుంటే మాత్రం 15,000 పోస్టులతోని, మళ్ళీ ఇంకొకసారి 15,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మాత్రం ఇప్పటి నుంచే రెడీగా ఉన్నట్టయితే 100% సక్సెస్ అవుతారు. మరి రాబోయే ఆ జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి, గురుకుల టీచర్స్ అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ దాదాపు ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనం ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చినా, లేకపోతే వేరు సార్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మనం 100% సక్సెస్ కావచ్చు. మరి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కాండి. మరి రాబోయే నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. టెట్ అంటే 20% వెయిటేజ్ కూడా ఉంటది. మరి అది కూడా మినీ డిఎస్సి అనుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ బీఈడి వాళ్ళు కానీ, డిఈడి వాళ్ళు కానీ, పేపర్ 1 రాసే వాళ్ళు కానీ, పేపర్ 2 రాసే వాళ్ళు కానీ, అది మినీ డిఎస్సి అనుకోవాలి. 20% అంటే 20%, 20 మార్కులకు డిఎస్సి అనుకొని మీరు ప్రిపేర్ అయితే, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వెయిటేజ్ పెంచుకోవాలి. క్వాలిఫై కాని వాళ్ళు ఇమీడియట్ గా క్వాలిఫై కావడానికి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి టెట్ తోని ప్రిపరేషన్, టీచర్ జాబ్ కు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే 100% సక్సెస్ అవుతారు. మరి ఈ రోజు వచ్చిన న్యూస్ మీరు ఒకసారి చూడండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి ఎప్పుడు అనేది చెప్తున్నాను. ఆల్రెడీ డిఎస్సి జాబ్ క్యాలెండర్ లో డిసెంబర్ లో మనకు జాబ్ క్యాలెండర్ లో వచ్చే ఛాన్స్ ఉంది. మరి డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ దాదాపు ఒక అన్ని కలిపి కూడా 25,000 నుంచి 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఏపీలో కూడా మనం పోస్టులు లేవు అనుకున్నాం. 16,700 పోస్టులు నోటిఫికేషన్ వేసిండు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ డిఎస్సి కూడా వేస్తామంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ కూడా బాగా పెరుగుతున్నారు కాబట్టి కంపల్సరీ టీచర్స్ అవసరం అనేది చాలా 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 ఉన్నది. మన తెలంగాణలో అయితే విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఎల్కేజీ నుంచి స్కూల్లో పబ్లిక్ స్కూల్ స్టార్ట్ అయినాయి, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు. రాబోయే
సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సమూహ గురుకులాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి వాటిలకు కూడా టీచర్స్ కావాలి. సో రాబోయే జాబ్ క్యాలెండర్ నుంచి ప్రతి ఇయర్ టీచర్ జాబ్స్ అయితే నో డౌట్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తా అన్నారు కాబట్టి ఇప్పటి వరకు పాత నోటిఫికేషన్లే 60,000 పోస్టులైనా ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఈ 1,40,000 ఉద్యోగాలు ఈ టర్మ్ వరకు అంటే 5 సంవత్సరాలలో కంప్లీట్ చేయాలనుకున్నా కూడా ఎక్కువ పోస్టులు ఉండేది టీచర్ పోస్టులే. దాని తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్స్, దాని తర్వాత గ్రూప్ 4 పోస్టులు, దాని తర్వాత జీపీఓ పోస్టులు, ఇట్లా ఉంటాయి. 1,40,000 పోస్టులు వేయాలంటే గ్రూప్ 1 పోస్టులు ఉండవు, గ్రూప్ 2 పోస్టులు ఉండవు, గ్రూప్ 3 పోస్టులు ఉండవు. ఎక్కువ పర్సంటేజ్ టీచర్ జాబులే. టీచర్ జాబులు అంటే డిఎస్సి, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్ స్కూల్ తో పాటు గురుకుల, బీసీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ గిరిజన, మైనార్టీ, సో ఇట్లా సోషల్ వెల్ఫేర్ లో మొత్తం కూడా గురుకులకు సంబంధించి టీజీటీ, పీజీటీ పోస్టులు భారీగా ఉండబోతున్నాయి. దాంతో పాటు మోడల్ స్కూల్ టీచర్స్ కూడా ఉన్నాయి. మరి రాబోయే విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ కల్లా సమూహ గురుకులాలు కూడా నియోజకవర్గానికి ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. మరి అన్నిటికి కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్య మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది కాబట్టి గవర్నమెంట్ 100% తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేసారు. ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తే ఈ డిఈడి విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడు సమూహ గురుకులాలంటే అంత బీఈడి వాళ్ళకే, మోడల్ స్కూల్ టీచర్స్ బీఈడి వాళ్ళకే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా భారీగా ఖాళీగా ఉన్నాయని తెలుస్తున్నది. మరి ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాల కాలంలో 30,000 పోస్టులు ఎలా నింపుతారు అనేది ఇప్పటి వరకు భారీ రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక రిటైర్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. 2024 నుంచి రిటైర్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరి కాబట్టి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక మనం ప్రిపరేషన్ అవుదామంటే కాదు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గానీ, గురుకుల టీచర్స్ గానీ, మోడల్ స్కూల్ టీచర్స్ గానీ, ఈవెన్ సెంట్రల్ టీచర్స్, ఏకలవ్య మోడల్ స్కూల్ గానీ, కేంద్రీయ విద్యాలయ గానీ, నవోదయ గానీ, అన్ని టీచర్ జాబ్లకు ఒకటే కంటెంట్ మెథడ్. సో మన తెలంగాణలో అయితే బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో వస్తుంది పేపర్. అక్కడనేమో ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎగ్జామినేషన్ పేపర్ గురించి. సో మనం మల్టీపర్పస్ గా ప్రిపేర్ అయితే 100% సక్సెస్ అవుతాం. 100% మనం రాబోయే జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ ఒకటేసారి నోటిఫికేషన్ రావచ్చు, లేకపోతే వేరు సార్లు అయినా రావచ్చు. ఓకే, సో దాంతో పాటు నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తున్నది గమనించండి. మరి 19,000 టీచర్లు గుర్తింపు అనేది ఈ రోజు పేపర్లో వచ్చింది, నేను చూపిస్తాను మీకు. మరి వీటిలో ఎస్జిటి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి అనేది చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే రామయ్యలో కొత్త బ్యాచ్ మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ లో కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. 22 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది. అన్ని కోర్సులు కూడా దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మరి డిఎస్సి ఎప్పుడని పెద్ద హెడ్డింగ్ లో ఫస్ట్ పేపర్లనే మనకు ఫ్రంట్ పేపర్లనే వచ్చింది. నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూపు. జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఫిబ్రవరిలోనే యాక్చువల్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఆ జాబ్ క్యాలెండర్ లో 2025 ఫిబ్రవరిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. మరి టెట్ తర్వాత వేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. దాని తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావటం కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ 42% రిజర్వేషన్ అంశం కానీ, ఇవన్నీ అంశాల వల్ల ఈ గవర్నమెంట్ ఈ ఇయర్ మొత్తం ప్రొలాంగ్ చేసుకుంటూ డిలే చేసుకుంటూ వచ్చింది. బట్ ఇంకా ప్రొలాంగ్ డిలే చేస్తే మాత్రం గవర్నమెంట్ ఉండే పరిస్థితులు లేదు. కాబట్టి రాబోయే జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ పోయినప్పుడు ఆ డిసెంబర్ లో మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలంటే ఆ జీవోలు ఇస్తా అని అన్నాడు. మరి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం December 9th సోనియా గాంధీ బర్త్డే కాబట్టి అదే రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది. లేకపోతే అంతకంటే ముందైనా రావచ్చు. బట్ నవంబర్ లో మాత్రం టెట్ 100% వస్తుంది. జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. సో రాబోయే డిసెంబర్ జాబ్ క్యాలెండర్ లో మరి డిఎస్సి ఎప్పుడు ఉంటది, గురుకుల ఎప్పుడు ఉంటది, మోడల్ స్కూల్ టీచర్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మనకు ఆ జాబ్ క్యాలెండర్ లో తెలుస్తుంది. మరి 19,000 టీచర్ కాల్ని గుర్తించిన అధికారులు, వీటిలో 10,395 ఎస్జిటి, 4,484 ఎస్ఏ పోస్టులని ఆ అధికారులు ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారులు గుర్తించారని మనకి ఇక్కడ సారాంశం. మరి డిఎస్సి కోసం దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దానిపై ఇంతవరకు నిర్ణయం వెలువరించట్లేదు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అసలు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారా వెయ్యరా అనే దానిపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. పైగా టీచర్ పోస్టులు సరిపోను ఉన్నాయి కదా అని సమాధానం ఇస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం గతంలో ప్రకటించే జాబ్ క్యాలెండర్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. కానీ అక్టోబర్ నెల గడుస్తున్నా ఇంకా ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై తాసారం చేస్తున్న విమర్శలు అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. యాక్చువల్ గా లాస్ట్ జాబ్ క్యాలెండర్ లో మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు. మరి ఇప్పుడు అక్టోబర్ వచ్చింది, ఇంతవరకు ఫిబ్రవరిలో విపరీతమైన ఖాళీలు కూడా ఉన్నాయి, రిటైర్మెంట్స్ కూడా అవుతూ ఉన్నారు. ప్రతి నెల దాదాపు 1000 మంది రిటైర్మెంట్స్ అవుతున్నారు టీచర్లు. మరి ఇంకా అక్టోబర్ వస్తుంది, విద్యాశాఖ మీద ఇంకా దృష్టి పెట్టట్లేదు, ఇంకా టీచర్ పోస్టులు నింపట్లేదు అనేది దీని ఉద్దేశం. మరోవైపు నిరుద్యోగ యువత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పలు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. సరే, ఇక నిరుద్యోగులకు విసుగు వచ్చి ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, టీచర్ పోస్టులు వేయట్లేదని బిఈడి విద్యార్థులు కానీ డిఈడి విద్యార్థులు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ వేసేందుకు అయితే రెడీ అవుతున్నారు అనేది దీని ఉద్దేశం. మరి ఖాళీలు అయితే 19,000 ఉన్నాయి. విద్యాశాఖ తాజాగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర నివేదిక రూపొందించింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు ఉన్న వివరాల ప్రకారం అధికారులు విధులు, పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలను వసతులకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపరిచారు. ప్రభుత్వ లోకల్ బాడీ స్కూల్లోని బోధనాతర సిబ్బంది లెక్కలు తీశారు. మొత్తం శాంక్షన్ టీచర్ పోస్టులు 1,25,583 ఉంటే అందులో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు 1,06,566 మంది ఉండగా 19,017 ఖాళీ పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. యాక్చువల్ గా లోకల్ బాడీ గానీ అండ్ ప్రభుత్వ లోకల్ బాడీ స్కూల్లో మొత్తం శాంక్షన్ పోస్టులే 1,25,583 మన తెలంగాణలో 1,25,583. మరి ఇప్పుడు పనిచేస్తుంది ఎంతమంది అయ్యా? 1,06,566 మంది. అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే అన్ని ఖాళీలు ఉన్నాయి. 19,017 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 19,000 చేంజ్ పోస్టులు అంటే భారీ డిఎస్సి అనుకోవాలంటే గవర్నమెంట్ కు వేయాలని ఉద్దేశం ఉంటే అన్ని పోస్టులు కూడా ఒకటేసారి వేసే ఛాన్స్ ఉన్నది. ఓకే, మరి ఇందులో ప్రధానంగా గెస్ట్ హెడ్ మాస్టర్ ఖాళీలు 422, LFLHM 651 అండ్ SGT పోస్టులు 10,395, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4,484, లాంగ్వేజ్ 12 పోస్టులు 293, PET పోస్టులు 313, వొకేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ ఇతరత్ర పోస్టులు 2,459 ఖాళీలు ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులో పనిచేస్తున్న వారు 2,600 మంది ఉన్నారు. అయితే వీటిలో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల ద్వారా గెస్ట్ హెడ్ మాస్టర్ పోస్టులు భర్తీ చేయగా 70% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను SGTలతో ప్రమోషన్ ద్వారా భర్తీ చేసి మిగిలిన 30% పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వం ఇటీవల 4,000 మంది టీచర్లకు ప్రమోషన్ కల్పించింది. ఇలా పదోన్నతులు, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు, ఇప్పటికే ఉన్న ఖాళీలను కలుపుకుంటే మొత్తం 19,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. సో 19,017 అంటే దాదాపు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కలిపి 19,017. అందులో SGT 10,000 పైన ఉన్నాయి అండ్ స్కూల్ అసిస్టెంట్ 4,500 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. PETలు సరే విద్యాశాఖ ఈ మధ్య స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి అవి ఒక 2,1800 పోస్టులు రావచ్చు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మనకి 22,000 పోస్టులు డిఎస్సి వేయదలుచుకుంటే 22,000 పోస్టులతో వేయవచ్చు. మరి ఒకటేసారి ఫిల్అప్ చేస్తారా, 2 సార్లు ఫిల్అప్ చేస్తారా అని తెలియదు కానీ బట్ శాంక్షన్ పోస్టులే మనకు ఉన్న శాంక్షన్ పోస్టులు 1,25,583 ఎప్పుడైనా ఫిల్అప్ చేసుకోవచ్చు. ఈ ఖాళీలు అనేది ఎప్పుడైనా ఫిల్అప్ చేసుకోవచ్చు. మరి 19,000 పోస్టులు, ఈ 2,000 PET పోస్టులు శాంక్షన్ అయినాయి. మరి 1,800 అవన్నీ కలుపుకుంటే 22,000 పోస్టులు ఉన్నాయి. ఎప్పుడైనా వేసే ఛాన్స్ ఉన్నది. మన మీద ప్రేమ ఉంటే, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, విద్యను బాగు చేయాలనుకుంటే విద్యను బాగు చేస్తానికి టీచర్లు అవసరం కాబట్టి ఎప్పుడైనా ఆ పోస్టులు వేసే ఛాన్స్ ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది. మరి టీచర్ లేకుండా బోధన ఎలా? గత ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,060 పోస్టులు డిఎస్ నోటిఫికేషన్ వేసింది. దీనికి మొత్తం 2,60,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అప్పుడు ఉద్యోగాలు రాని వారు, కొత్త వారు మరో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈ ఫిబ్రవరిలో డిఎస్సి వేస్తామని ప్రకటించడంతో దానికోసం 2.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. అధికారులు మాత్రం విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ విద్యాలయ నిష్పత్తిని గమనిస్తే ఎక్కువ మంది టీచర్లు పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు 7,364 బడుల్లో 15,611 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 15,611 మంది
ఉపాధ్యాయులు టీచర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పరీక్ష టెట్ను ప్రభుత్వం ప్రకటించగానే ఏడాదిలో 2 సార్లు నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో ఒకసారి, జూన్ లో 2వ సారి నిర్వహించింది. ఈ రెండింటిలో అర్హత సాధించిన BED అభ్యర్థులు కొత్త వాళ్ళు ఇప్పుడు DSC నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. HGD పోస్టుల కోసం దాదాపు 70,000 మంది, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం 2 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. DSC 2024 పూర్తయిన తర్వాత మరో 6,000 వరకు టీచర్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. కానీ ఇంతవరకు దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలకు ఎక్కువగా ఉన్న చోటు నుంచి తాత్కాలిక సర్దుబాటు చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. చాలా ప్రైమరీ స్కూల్లో టీచర్ల కొరత ఉంది. పైగా ఈ విద్యా సంవత్సరం నుంచి 1000 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి ప్రారంభించారు. టీచర్లు లేకుండా విద్యా బోధన ఏ విధంగా చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి. దీని మొత్తం సారాంశం ఏంటంటే యాక్చువల్ గా ఈ అన్ని స్కూల్లో కలిపి 25,000 పోస్టులు దాకా ఖాళీగా ఉన్నాయి. మరి టీచింగ్ పోస్టులు కలిపి 15,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి BED విద్యార్థులు ఇప్పుడు రీసెంట్ గా BED అయిపోయిన వాళ్ళు కూడా రాబోయే DSC కోసం ఎదురు చూస్తున్నారు. మరి గవర్నమెంట్ వచ్చిన కాంచి గత గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్ కు ఒక 6,000 యాడ్ చేసి 11,000 పోస్టులు ఫిలప్ చేశారు. దాని తర్వాత కూడా బట్టి విక్రమార్క గారు 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తామని పలుమార్లు ప్రకటించారు. అసెంబ్లీలో ప్రకటించారు, పలుమార్లు 6,000 పోస్టులు. అది దాదాపు సంవత్సరాన్నర అవుతుంది. అప్పటి నుంచి భారీ రిటైర్మెంట్స్ ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పడ్డాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పడబోతున్నాయి, మరి మోడల్ స్కూల్ టీచర్ ఖాళీలో ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే దాదాపు 20,000 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే జాబ్ క్యాలెండర్ లో ఎక్కువ పాత్ర టీచర్ పోస్టులే ఉండబోతున్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న సారాంశం అయితే అది. మరి ఏమేం పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 19,017 పోస్టుల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, గౌట్ అండ్ లోకల్ బాడీలో గెస్ట్ హెడ్ మాస్టర్ యాక్చువల్ గా శాంక్షన్ అయినాయి 4,406 పోస్టులు. వర్కింగ్ ఇప్పుడు 3,984 గెస్ట్ హెడ్ మాస్టర్. వేకెంట్ అనేది 422 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఓకే, మరి 422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. LFL హెడ్ మాస్టర్ 4,179 శాంక్షన్ ఉండే 3,528 టీచర్ వర్కింగ్ ఉంది. మరి వేకెంట్ 651 ఉన్నాయి. హెడ్ మాస్టర్ దాదాపు 1000 పోస్టులు పైన ఖాళీగా ఉన్నాయి. HGT పోస్టులు శాంక్షన్ అయినాయి 57,521. మరి ఇప్పుడు వర్కింగ్ చేసేది ఎంతమంది? 47,126 మంది. ఖాళీలు 10,395 వేకెంట్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 టీచింగ్ స్టాఫ్ ఇవన్నీ నేను చెప్పేది. ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ ఉన్నాయి, టీచింగ్. మరి 10,395 HGT పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10,395 HGT పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ HGT పోస్ట్ రాయాలంటే టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళే HGT రాస్తారు. మరి పేపర్ 1 150 మార్కులకు ఉంటది. టెట్ 150 మార్కులకు టెట్ 20% వెయిటేజ్ ఉంటది. మరి క్వాలిఫై కావాలంటే టెట్ లో OC వాళ్ళకి 90 మార్కులు రావాలి, BC వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 60 మార్క్స్ రావాలి. మరి అది క్వాలిఫై అయితే నువ్వు HGT పోస్ట్ కి అర్హుడు. 10,395 అంటే దాదాపు నీకు ప్రిపరేషన్ అయితే 100% ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మరి స్కూల్ అసిస్టెంట్ కూడా చూడండి, 52,764 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు శాంక్షన్ పోస్ట్ ఉంటే 48,250 ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారు. 4,484 మంది వేకెంట్ ఉన్నాయి. 4,484 వేకెంట్ పోస్టులు ఉన్నాయి అన్ని సబ్జెక్టులు కలిపి. 4,484 స్కూల్ అసిస్టెంట్లు అన్ని పోస్టులు అంటే భారీ DSC అనుకోవాల్సిందే. మరి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ అని ఉంటది. మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్. మరి సోషల్ క్వాలిఫై అయితే యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. మరి లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, హిందీ వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు. మరి DSCలనే దాదాపు 4,484 ఏది మన గౌట్ లోకల్ బాడీ స్కూళ్ళనే, లోకల్ బాడీ స్కూల్లో గౌట్ స్కూళ్ళలో 4,484 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి BED విద్యార్థులకు ఈ వేకెన్సీ కాదు, గురుకులాలో 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి TGT PGT. మరి BED వాళ్ళకు మోడల్ స్కూల్ టీచర్ TGT PGT ఖాళీగా ఉన్నాయి 2,000 పోస్టులు. మరి ఈ యొక్క 6,000 పోస్టులు, ఈ యొక్క 4,000 ఇవి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా 10,000 పోస్టుల పైన కూడా మనకు ప్రిపరేషన్ కావడానికి ఈజీగా ఉంది. మరి అవి వేరు వేరు వేసినా ఒకసారి వేసినా సిలబస్ మాత్రం అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు కంటెంట్ మెథడ్. మరి గురుకులాల్లో జనరల్ స్టడీస్ పేపర్ ఎక్స్ట్రా ఉంటది. DSCలో మోడల్ స్కూల్ టీచర్స్ ఏమో GK అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్, ఫిలాసఫీ, సోషాలజీ,
ఇట్లా సైకాలజీ ఇలా 20 మార్కులకు అది ఉంటది. మరి గురుకులనేమో టీజీటీ పీజీటీకి ఒక పేపర్ మొత్తం 100 మార్క్స్ కి జనరల్ స్టడీస్ ఉంటది. గురుకులనేమో స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం లో వస్తుంది పేపరు, ఒక జనరల్ స్టడీస్ ఒకటి బైలింగ్వల్ లో వస్తుంది. మిగతా కంటెంట్ మెథడ్ పేపర్ 2 పేపర్ 3 పెడగాజీ అండ్ కంటెంట్ స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం వస్తుంది. మోడల్ స్కూల్ టీచర్ స్ట్రిక్ట్లీ ఇంగ్లీష్ మీడియం. బట్ డిఎస్సి లో ఉన్న లోకల్ బాడీ నాన్ లోకల్ గౌడ్ స్కూళ్లలో మాత్రం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బైలింగ్వల్ వస్తుంది పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ గా మనం కోచింగ్ కూడా ఇస్తున్నాం రామయ్య సంస్థలో. అంటే బైలింగ్వల్ లో ఇస్తున్నాం, అన్నిటికీ ఉపయోగపడు, గురుకులకు ఉపయోగపడేటట్టు అండ్ స్కూల్ అసిస్టెంట్ కు ఉపయోగపడేటట్టు, మోడల్ స్కూల్ టీచర్స్ కు ఉపయోగపడేటట్టు, ఈవెన్ సెంట్రల్ టీచర్ జాబ్స్ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వస్తుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ, ఏకలవ్య. సో ఇవన్నీ కూడా నవోదయ, మిలిటరీ స్కూల్, రైల్వే టీచర్స్ అన్నిటికి కూడా జనరల్ స్టడీస్ ఉంటది, అన్నిటికి కూడా కంటెంట్ ఉంటది, అన్నిటికి కూడా మెథడ్ ఉంటది. మరి సెంట్రల్ టీచర్ జాబ్స్ అంటే టీజీటీకి సీటెట్ క్వాలిఫై కావాలి, పీజీటీకి పీజీ ప్లస్ బీ ఉంటే సరిపోతుంది. సో ఇన్ని టీచర్ జాబ్లకు ఒకటే కోచింగ్ రామయ్య సంస్థ ఇస్తుంది కాబట్టి దీన్ని మీరు తీసుకొని ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కొనసాగించండి. మినీ డిఎస్సి అంటే టెట్ నవంబర్ లో వస్తుంది కాబట్టి టెట్ కాంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్వాలిఫై 130 వచ్చినా 140 వచ్చినా 150 రావడానికి ప్రయత్నించుకోండి. ఎందుకంటే టెట్ ఈసారి పేపర్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ క్వాలిఫై కావాలనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అండ్ ప్రమోషన్స్ కూడా అంటే ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా టెట్ క్వాలిఫై కావాలనేది ఉంది. కాబట్టి టీచర్ల కోసమైనా ఈసారి పేపర్ కొంచెం ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుందంటే చదవనవసరం లేదు అనుకోకండి. మనకు క్వాలిఫైయింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, 20% వెయిటేజ్ అనేది ఇంపార్టెంట్. 150కి 150 మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో చాలా మంది టెట్ లో 150కి 150 మార్కులు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి 20 మార్కులకి 20 మార్కులు వస్తే నువ్వు డిఎస్సి అల్లా టప్పగా రాసుకోవచ్చు. గురుకుల టీజీటీ, మోడల్ స్కూల్ టీజీటీ ఈజీగా రాసుకోవచ్చు. సో ఇది గమనించండి విద్యార్థులారా. సో కాబట్టి ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి మీరు అన్నిటి కలిపి కొత్త బ్యాచ్లు కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి, ఆన్లైన్ కోచింగ్ సంబంధించి 17th నుంచి 20th వరకు మేము ఆఫర్స్ కూడా ఇచ్చాం. ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి అన్ని కోర్సులకు అన్ని కోర్సులకు అంటే టెట్కి, డిఎస్సికి, గురుకుల టీచర్స్ కి, ఏకలవ్య మోడల్ స్కూల్ టీచర్స్, గ్రూప్స్ కి, ఎస్ఐ కానిస్టేబుల్స్ కి, జీపీఓకి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కి, డైట్ లెక్చరర్స్ కి అండ్ పీఈటీకి, పీడీకి, జేఎల్స్ కి అన్ని కోచింగ్లకు ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి 50% డిస్కౌంట్ ఇచ్చాం. ఆ 50% డిస్కౌంట్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ముందు వీడియోలో చూడండి. ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్ అని ఇచ్చాం. ఈ ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్ లో అన్ని సబ్జెక్టులు కూడా 50% ఇచ్చాం. కొత్త బ్యాచ్ 22 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది, 22 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా కూడా 50% 20వ తారీఖు వరకు మాత్రమే ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఆఫర్లు ఉండవు ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి. ఇంకో విషయం ఏంటంటే వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్ లైవ్ క్లాస్ అండ్ రికార్డెడ్ వీడియోకి సంబంధించి కూడా 60% అండ్ 50% డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇచ్చాం. మరి ఇప్పుడు బై చేసుకుంటే ఈ బ్యాచ్ అంటే లైవ్ క్లాస్ దిల్షనర్ హైదరాబాద్ ఏమైతే క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాస్ అన్ని కూడా మీకు లైవ్ లో ఇస్తాం. కాబట్టి మీరు ఇప్పుడే ఆఫర్ ఉన్నప్పుడు బై చేసుకోండి. ఓన్లీ 1 డే 17th అక్టోబర్ 60% డిస్కౌంట్ ఇచ్చాం. మరి మిగతా 18th, 19th, 20 3 రోజులు మాత్రం 50% డిస్కౌంట్ ఇచ్చాం ప్రతి కోర్సు మీద. 60% డిస్కౌంట్ కావాలంటే 17th అక్టోబర్ దివాళీ 60 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే 60% వస్తుంది. మరి 18th, 19th, 20th అక్టోబర్ రోజు దివాళీ 50 అనే కూపన్ కోడ్ అప్లై చేయండి, 50% వస్తుంది. ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మీరు ఇమీడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే మీరు ఈ ఆఫర్లు పొందాలంటే ఇమీడియట్ గా దిల్షనర్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ పక్కనే బిసైడ్ మెట్రో స్టేషన్ కొనార్క్ లైన్ లో ఆ కార్నర్ లో ఉంటది రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ అని. మీరు దిల్షనర్ వస్తే ఎవరైనా చెప్తారు, మ్యాప్ పెట్టుకుని రావచ్చు. దిల్షనర్ హైదరాబాద్ కు వచ్చేసి మీరు జాయిన్ కావచ్చు. 22 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు ఈ ఆఫర్ కావాలంటే ప్లే స్టోర్ లో రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించిన కోర్సులు బై చేసుకొని కూడా మీరు రావచ్చు. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
రామయ్య కోచింగ్ సెంటర్ గురుకుల టీచర్ JLs, DLs, PGT, PET, PD లైబ్రేరియన్స్ కొరకు జనరల్ స్టడీ కంటెంట్ అండ్ పెడగాజీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోధనను అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్.